Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము 19వ శ్లోకము. శ్రీ భగవానువాచ ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావా యోపపద్యతే. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావా యోపపద్యతే. ఈ శ్లోకమునకు భావము: ఈ ప్రకారముగా క్షేత్రము అట్లే జ్ఞానము జ్ఞేయము కూడా సంక్షేపముగా చెప్పబడినవి. నా భక్తుడు నా యందు భక్తి కలవాడు వీనినెరిగి నా స్వరూపమును మోక్షమును భగవదైక్యమును పొందుటకు అర్హుడగుచున్నాడు. మద్భక్త ఏతద్విజ్ఞాయ, నా భక్తుడు దీనిని తెలుసుకొని అని చెప్పుట వలన భక్తుడు కానివాడు ఆ జ్ఞానాదులను ఎరుగజాలడనియు, పైన తెలిపిన జ్ఞానజ్ఞేయాదులు నెరుగుటకు పూర్వము ప్రతివారును భక్తుడు కావలసి ఉన్నదనియు స్పష్టమగుచున్నది. భక్తి అను పుష్పము నుండి జ్ఞానమను ఫలము ఆవిర్భవించును. కావున ప్రప్రథమమున సర్వేశ్వరునిపై సద్గురువులపై అచంచల భక్తి కలిగి ఉండి జపతప పూజా సంకీర్తనాదులచే వారిని ఆరాధించువారికి వారు కరుణించి జ్ఞానజ్ఞేయములను ఎరుగగల బుద్ధియోగమును ఒసగగలరు. తద్వారా ఆ భక్తులు జ్ఞానులై భగవత్ సాయుధ్యమునకు తగినవారవుతున్నారు. అలా కాక భగవద్భక్తి లేనిచో వారెంతటి గొప్ప పండితులైనప్పటికీ, భౌతిక విజ్ఞాన కుశలత్వము కలిగి ఉన్నప్పటికీ ఈశ్వరీయ విజ్ఞానము జ్ఞేయతత్వానుభవము వారికి కలుగజాలదని ఈ శ్లోకము ద్వారా వెల్లడి అవుతోంది. మరియు జనులు సామాన్య భక్తితో తృప్తిపడక సాధనాతిశయముచే క్రమముగా జ్ఞానజ్ఞేయములను కూడా ఎరిగి మోక్షార్హులు కావలసి ఉన్నదని తెలియచున్నది. మోక్షమును ఎవరు పొందగలరను ప్రశ్నకు భగవంతుడిక్కడ సూటి అయిన సమాధానాన్ని ఇచ్చారు. ఈ జ్ఞానజ్ఞేయాది తత్వమును బాగుగా తెలుసుకొనిన వారే మోక్షార్హులని ఇక్కడ చెప్పబడింది. ఆ జ్ఞానాదులలో భగవద్భక్తి కలవారికే అబ్బునని తెలుపబడినది. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.